ఇగో చూడండి మసాలా వేస్తున్నాయి. మసాలా ఏంటంటే బాగా యాగాలి. ఇగో చూడండి, ఇగో అట్టికాయ వేసేసాను, ఏగుతుంది. మసాలా ఏంటంటే ఎర్రగా యాగాలి వీళ్ళకి. ఇగో బంగాళదుంప ఉడుకుతున్నాయి. బంగాళదుంప ఏంటంటే తర్వాత తొక్క తీసి ఇవ్వండి. మసాలా మాడకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా వేపుకోవాలి. ఇది అట్టికాయ. ఇప్పుడు వేపేది అట్టికాయ. అంత ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపాలి, కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా. ఈ లోపల ఏం చేయాలంటే బంగాళదుంప ఉడుకుతున్నాయి, ఇవి చల్లారి పెట్టి ఒలిసి ఇందులో కలపాలన్నమాట. దీంట్లో ఏంటంటే కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా మొత్తం వేస్తాం. ఎక్కువ గరం మసాలా వాడతారండి ఇక్కడ. ఏగుతూనే ఉంది, కొంచెం టైం పట్టిద్దండి ఏగడానికి. ఇంకో అన్నానికి ఎసరు పెట్టా. ఈ లోపల బంగాళదుంపలు చల్లారి పెడుతున్నా. ఏంటంటే చల్లారిన తర్వాత వలసాలి, ఒలిసి పేస్ట్ లాగా చేసి కూరలో కలపాలి అన్నమాట. ఇంకా ఉన్నాయి, ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి, కడగాల్సి ఉన్నాయి. ఇగో అడుగు మారుతూనే ఉంటుంది, మారకుండా వేపుకోవాలి జాగ్రత్తగా. ఇది అడుగు మాడితే మళ్ళీ వాసన వస్తాయి కదా ఈ అట్టికాయ ముక్కలు. ఈ మసాలా అనేది ముక్కలకు పట్టాలన్నమాట బాగా. ఇంకో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా వేపాలి. ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపాలి ఈ అట్టికాయని. మళ్ళీ అటు వెళ్తా ఇటు వెళ్తా మళ్ళీ కోర్స్ చూసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మాడిపోయింది అనుకో, మాడి వాసన వస్తుంది కదా, అందుకు కానీ ఇటు చూసుకోవాలి అటు చూసుకోవాలి వంట టయానికి మాత్రం. అంటే మళ్ళీ 11:30 12 గంటలకల్లా అయిపోయింది వంట. అప్పుడు కొంచెంసేపు ఖాళీ కూర్చుంటా.